ఏంటి రిషి, కలుద్దామంటే కుదరదంటున్నావు? కాల్స్ చేస్తే ఆన్సర్స్ లేదు, ఏం నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం చెప్తే తీరిపోయేది కాదు. చెప్తేనే కదా తీరుస్తానో లేదో తెలిసేది. ఆ అశోక్ గౌడ్ నా మీద ఉండే కోపంతో నేను కష్టపడి తయారు చేసిన ప్రాజెక్ట్ ఫైల్ ని దొంగిలించాడు శ్వేత. ఆ డిప్రెషన్ లో ఉండి మాట్లాడలేదంతే. నువ్వేం భయపడకు రిషి, వాడి దగ్గర ఉన్న ఫైల్ ఎలాగైనా నేను తీసుకొస్తానని మాటిస్తున్నాను. హే ప్రీతి, అశోక్ ఎక్కడా? అది అన్న శైలు కోసం వెళ్ళాడు. శైలువా? హా. అంటే మళ్ళీ ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి వెళ్ళాడా? అయ్యో అది కాదక్క, శైలు తన చెల్లి. అదేంటి చెల్లా? నాకు తెలియకుండా చెల్లి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? ఓ అది నీకు తెలియదు కదా. అది శైలు ఎవరంటే ఎవరు? ఇప్పుడు ఆ శైలుని కాపాడడానికి అన్న తిరుగుతున్నాడు. రిషి అంటే అదే అక్క, నువ్వు రోజు మాట్లాడతావే అన్న. ఆహా, మళ్ళీ ఇది ఒక కొత్త నాటకమా? ఇది కాదక్క, నేను చెప్పేది నిజం అక్క. హే ఆపు, నీకు కూడా వాడు అబద్ధాలు చెప్పడం నేర్పించాడా? ఇంతమంది రిషి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే పాస్ట్ లో ఏదో జరిగింటుంది. అది ఖచ్చితంగా నేను తెలుసుకోవాల్సిందే.